తెలియకుండానే ఇక్కడ జడ్జిమెంట్ వచ్చేసింది, మీకు తెలియకుండానే. ఇది కోర్టు చెప్తున్న విధానం తప్పని నేను చెప్తున్నాను. అదే ఎందుకంటే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు పైకోర్టుకి వెళ్ళడమే, అక్కడ పోతే ఇంకా పైకోర్టుకి వెళ్ళడమే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆగిపోవడమే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇష్యూ ఏమైతే ఉందో ఫ్రేమ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండి అది ఏ ఇష్యూ ఏమైందో తెలుసుకోకపోతే జడ్జిమెంట్ వచ్చేలాగా మనం చేసేది ఏమి ఉండదు. ఇక్కడ ఈ లోయర్ కోర్టులో పని అయిపోయింది. జిల్లా కోర్టుకి వెళ్ళినా, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా దీని మీదే బేస్ తీర్పు చెప్తారు తప్ప మీరు మళ్ళీ కోర్టుకి వెళ్ళి మీరు అక్కడ మిమ్మల్ని ఎగ్జామ్ చేయడం జరగదు. ఇక ఈ ట్రయల్ కోర్టులోనే ఏం చెప్పుకుని చేయించుకున్నా, జడ్జి గారు ఏం చెప్పుకున్నా మనం ట్రయల్ కోర్టులో చెప్పుకోవాలి. మనం ఏం చెప్పుకున్నాం మన బాధ. పైకోర్టుకి వెళ్ళిందంటే మన ఎగ్జామినేషన్ చేయరు. ఇక లాయర్ ఆర్గ్యుమెంట్ మీద జరుగుతుంది. ఇక్కడ కాళేశ్వర గారు ఇది మళ్ళీ ట్రయల్ చేయమని చెప్పి వీళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. లేదు ఇక ట్రయల్ చేయడానికి లేదు. ఇక జడ్జిమెంట్ వచ్చినా ట్రయల్ చేయడానికి లేదండి. రివ్యూ పిటిషన్ చేసుకోవచ్చు. జిల్లా కోర్టు నుంచి చేసుకోవచ్చు కదా. రివ్యూ పిటిషన్ అంటే అయ్యా మీరు అదే సెకండ్ వైఫ్ అండి మీరు చెప్పారు. ఈవిడ తరపు లాయర్ ఆపోజిట్ ఆవిడకి ఫేవర్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళా డిగ్రీ అయింది నీకే గానీ ఆవిడ మళ్ళీ నీ కోర్టుకి వెళ్తే ఇది తెలదు. అందుకని మీరు ఇద్దరు రాజీ అయ్యి ఆవిడకి ఫేవర్ చేస్తున్నాడండి. ఆయన ఫేవర్ చేస్తున్నాడంటారా? ఓకే, డిగ్రీ ఫేవర్ చేస్తారా అంటే చెప్పండి. నోటి మాట వరకే తప్ప కోర్టుకి వెళ్ళలేదు కదా. 100 మాటలు చెప్పినా ఉపయోగం లేదండి. కోర్టుకి వెళ్ళినప్పుడు మీరు చెప్పండి అలా జరిగితే మనకి ఇప్పించాలి. మనకి ఇప్పించాలి. డిగ్రీ వచ్చాక ఈపీ వేసేసుకోండి. వెంటనే ఈపీ ఏమని చెప్పండి. ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఫైల్ చేసి మీకు ఆస్తి మీకు హ్యాండ్ ఓవర్ చేయమని పిటిషన్ కోర్టుకి పెడితే మీ పని అయిపోద్ది. అక్కడ అవతల వాళ్ళు ఏంటంటే ఇక్కడ బహుశా ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చి ఉంటుంది. మీకు ఏమాత్రం ఎక్స్పర్ట్ డిగ్రీ వచ్చిందేమో గల చూసుకోండి మీరు. రండి చూపుతాను రండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సమయం మించిపోతుంది. కాల్స్ ఇంకా నిలిపేసి తర్వాత దీనికి సంబంధించి న్యాయ పరిరక్షణ సమితి పోరాటానికి సంబంధించి కానీ సీనియర్ న్యాయవాదిగా ఉన్న చిత్రపు గురురాజరావు గారు ఏ విధంగా ఆయన అభిప్రాయాలు చెప్తారు అన్న అంశానికి సంబంధించి మనం మాట్లాడతాం. ఆయన మెసేజ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజారావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన చాలా రకాల వాదనలు వీళ్ళందరితో చెప్పడం జరిగింది. మన సమయం తక్కువ ఉంది. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అసలు నేను చెప్పిన దాంతో ఎంతవరకు ఏకీభవిస్తారు? ఒకటి, ఆయన న్యాయ పరిరక్షణ సమితి అనే ఒక సమితి స్థాపించారు. దాంట్లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. క్షమించండి నేను చెప్తున్నాను, ఈ వేదికని ఆయన సార్ట్ ఆఫ్ ఏ పబ్లిసిటీ వేదిక కింద వాదుకున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన జరిగిన ఎన్ని ఇయర్స్ సెవరల్ కంప్లైంట్స్ అబౌట్ న్యాయ వ్యవస్థలో ఉంటూ తరతరాలుగా జరగకపోతే ఏం జరిగినా మీరు ఇది పద్ధతి ఉంది, మీరు అప్పుడే స్వీప్ చేసి పంపించారు, ఇంకెవరికి పంపించారు, అందరికి పంపించేశారు మీరు, అదొక పద్ధతి. లేదంటే మీరు ప్రజల్ని మీరు వివేకవంతులు చేయాలంటే క్లాసులు హోల్డ్ చేయండి, రమ్మనండి. ఇప్పుడు ఇక్కడ మనకుంది, మన లోక్ అదాలత్లు ఉన్నాయి మనకి, దానికి లీగల్ ఎడ్యుకేషన్ సర్వీస్, లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. పల్లెటూళ్ళకి వెళ్ళి మాలాంటి కొంతమంది, నేను పెద్ద సీనియర్ అని చెప్పుకోను, లాయర్స్ని పిలిచి వీ గివ్ లెక్చర్స్ టు ది పబ్లిక్ పీపుల్, రమ్మని ఇది చేయండి వచ్చాను. అప్పుడు మీరు అడ్వైజర్ కూడా ఇచ్చేస్తున్నారు. పైగా క్షమించండి, మీరు మా ఆఫీసర్ అని చెప్పేస్తున్నారు. ఇట్ అమౌంట్స్ టు సొలిసిటింగ్. దిస్ ఇస్ నాట్ ది వేదిక. మా దగ్గర రండి నేను సమాధానం ఇస్తానంటే అది వేరే, బయట మాట్లాడండి. ఈ సిసిసి ఛానల్ని మట్టుకు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. కోర్టు మీద మీరు అభియోగాలు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీ ప్లీడర్ గారు మీకు చెప్పకపోతే అది మీ పొరపాటు, ప్లీడర్ గారు తప్పు. ప్లీడర్ గారు మీద ఏమైనా చెప్పదలుచుకుంటే వేరే పద్ధతి ఉంది, దానికి వెయిట్ చేయండి. కోర్టు మీద చేయదలుచుకుంటే అది వేరే ఉంది, అంతే తప్ప మనం ఇక్కడ పబ్లిక్ దాంట్లో నేను కోర్టుని గురించి వ్యతిరేకంగా. ఒకటి నా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మీరు ఎన్నుకునే లాయర్ని సరైన వాడిని నమ్ముకోండి. ఆయన మీద మీరు సంతకాలు పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు? కోర్టు ఆయనే ఉంటుందంటే మిమ్మల్ని ఎందుకు ముందే చెప్పారు. మీరు వ్యక్తిగతంగా మాట్లాడి ఉద్రేకపడుతుంది. మీ ప్లేటర్ గారు చెప్తారండి. ఎంతోమంది మాకు చెప్పని విషయాలు కోర్టు చెప్పేస్తారు బయటకు సాక్ష్యంలో. క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇష్యూస్ ఫ్రేమింగ్ అంటారు, దానికి ఒక పద్ధతి ఉంది. ఎవ్రీథింగ్ ఆమ్నియా ప్రిలిమినరీ రిసీవ్ ఎట్టా అని ప్రతిదీ సబ్జావుగానే సాగుతోంది అని ఒక నమ్మకం. ఎవరో వ్యక్తులు ఒక ప్లేటర్ గారు చేయలేదు, నన్ను మా ప్లేటర్ గారు జడ్జి గారు మీ ప్లేటర్ గారిని తీసుకురమ్మన్నారన్నంత మాత్రాన్ని మొత్తం అందరినీ అనకండి. ఎందుకు రాశారో డాకెట్ తీసుకోండి, దాని మీద ఆట చెప్పించుకోండి, పైవారికి చెప్పండి. ఎపీల్ దృష్టిలో అంతే మీరు జడ్జి మీద కామెంట్ చేసేదానికి అవకాశం లేదు. జడ్జి మీద కామెంట్ చేయట్లేదు సార్. నేను కోర్టులో తీసుకున్నాను, ఏ కేసులో కూడా అమలు చేయలేదు వాళ్ళే చెప్పి రాసిచ్చారు. సెక్షన్ 105 ప్రకారం అమలు చేయలేదు రాసిచ్చారండి. అక్కడ మీరు నా ఒక్కటే అన్నారు, దయచేసి ఇప్పుడు నా ఒక్కటి సమస్య అంటున్నారు చూసారా. నేను ఒక్క నిమిషం సార్ నేను చెప్పేది అండి. ఎందుకంటే నా ఒక్కటి కేసు జరిగిందా అందరూ జరిగిందా అని చెప్పి ఉద్దేశంతో 6 కింద అడిగినప్పుడు ఈ సెక్షన్ మీ ఎవరికి అమలు చేయలేదు రాసిచ్చారు వాళ్ళు.
అది చెప్పేది. ఎందుకంటే మీరు పైకోర్టు తీసుకొచ్చి పట్ల ఇది కాదు వేదిక. రాజమండ్రి కోర్టులో సమయం ఏంటి మించి సుమారు 2500 సివిల్ కేసులు ఉంటే ఏ ఒక్క కేసులో కూడా మేము 105 ఫైనల్ గా ఆయన ఇచ్చే మెసేజ్ అంటే ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాలి. నేను ఒకటే చెప్తాను, కోర్టులు ఒకసారి మీరు ప్లీడర్ గారిని ఎన్నుకుని ఆయన్ని నియమించిన తర్వాత కోర్టు వారిని వినకుండా ఎటువంటి ఆర్డర్ పాస్ చేయదండి. మీరు ప్లీడర్ గారి ప్రవర్తన మీకు నచ్చకపోతే ఆవిడేదో మీరు సలహా ఇచ్చేసారు అప్పుడే అయిపోయింది అనుకోండి, ఆవిడ తరఫున మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నారు మనకు అనవసరం అన్నప్పుడు తప్పకుండా ఆ ప్లీడర్ని టెర్మినేట్ చేసే అవకాశం మీకు ఉంది. అయ్యా ఆ ప్లీడర్ గారిని వదులుకుంటున్నాను అంటే ఆయన నోరిప్పనివారు, గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళచ్చు, లేదు నేను స్వయంగా తీసుకుంటాను అని మీరు అనొచ్చు. ప్రతి వ్యక్తి సొంతంగా తన దావాని వాదించుకోవచ్చు. ఇకపోతే సాక్షులు అంటున్నారు, ప్రతివాది అందరూ సాక్షులే కోర్టులో. ఆయన సాక్ష్యం ఇవ్వకపోతే కంపెల్ చేయాలని మానేయండి, మీరు ఇవ్వకపోతే కోర్టు సాక్ష్యమే చెప్పలేదంటారు. చూసారా, ప్రతి చోట మీరు ఫర్ రీజన్స్ రికార్డ్ అని ఉంటుంది. రాగా ఇవ్వకపోతే హైకోర్టు రివిజన్కి వెళ్ళండి, దానికి పద్ధతులు ఉన్నాయి, చెప్పండి. హైకోర్టు కూడా ఆలోచించిన తర్వాత ఓహో వీడికి సరైన న్యాయం జరగలేదు, ఈ షట్అవుట్ అంటారే, మనిషిని చెప్పకుండా ఆపు చేశారు అని ఫీల్ అయితే రీఎగ్జామిన్ పెడతారు, ఫర్దర్ విట్నెస్లు పెడతారు. లేకపోతే ఒక్కోసారి కింద కోర్టు పంపుతారు, ఇది ఈ విచారణ చేయండి అని, చిన్న విషయాల మీద కూడా. అంతే తప్ప మనం మొత్తం మీద ఇలా 2000 అంటే మీరు రేట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అని దానికి ప్రొసీజర్ ఉంది, మీరు ప్రొసీజర్. ఇది సిసిసి ఛానల్లో మట్టుకు ఇది మీరు జనరల్గా న్యాయ నిర్వహణ సత్రంగా ఏం చేయాలంటే పార్టీలు కోఆపరేట్ చేయాలి, ప్లీడర్లు కోఆపరేట్ చేయాలి. జడ్జి ఏం చేస్తారు, మీరు ఎవరు ఒక్కసారి కోర్టుకు వచ్చి చూడండి, ప్లీడర్లు అడిగే వాయిదాలు ఇటీవల సుప్రీంకోర్టు చెప్తోంది. మీకు వినండి, మీరు ఉద్రేకంతో మాట్లాడేస్తారు, క్షమించండి. ఇటీవల సుప్రీంకోర్టు లేటెస్ట్ చెప్పిన మాట, ప్లీడర్లు వ్యక్తిగత కారణాల వల్ల వాయిదాలు అడగండి, విట్నెస్ వచ్చిన తర్వాత వాయిదాలు ఇవ్వకండి అని సుప్రీంకోర్టు వాళ్ళు కింద కోర్టుల వాళ్ళకి చెప్తున్నారు. సుప్రీంకోర్టు వేదం మనకి, కోర్టులకి, అందరికీను. మీరు ఇవ్వకపోతే షట్అవుట్ చేసేస్తారు, కేసు క్లోజ్ చేస్తారు, దానికి వేరే ప్రొసీజర్ ఉంది, మళ్ళీ రీఓపెన్ చేయమని. అంతే తప్ప కోర్టు ఏం చేస్తుందండి, ఇద్దరు పార్టీలు వినకుండా ఏ కోర్టు దాని అంటారే యూనిలాటరల్గా ఏకపక్షంగా నిర్ణయాలు చెయ్యదు. తప్ప రైట్ అంటే పై కోర్టులు ఉన్నాయి. వాయిదా అడగొద్దని చెప్తుంది లాయర్ని, కానీ వాయిదా ఇవ్వద్దని ఉంది కదా జడ్జి గారికి. జడ్జి గారు మీరు ఇటువంటి మీరు చెప్పండి. ఫైనల్ గా సత్వర న్యాయం ప్రజలకు అందాలి అంటే మంచి సూచనలు చేశారు. ఇంకా ఏమున్నాయి అసలు వేగంగా కేసులు తేలాలంటే ఒకటేనండి, ముందు మీ కేసు ఏమిటో మీరు నిర్ణయించుకుని కోర్టుకు రండి. మీ దగ్గర మొత్తం కేసు కోర్టు ముందు పెట్టండి. 6 నెలల తర్వాత దస్తావేజ్ పట్టుకొచ్చారని సంతకాలు, దొంగ సంతకాలతో డాక్యుమెంట్స్ అవి పట్టుకురాకండి, కోర్టు ఒప్పుకోదు. ఏమండి మీ ఇష్టం, ముందేం చేశారు మీరున్నారు ఇష్యూస్ అనండి. మొత్తం డాక్యుమెంట్ మీరు చెప్పదలుచుకుని ముందు పట్టండి కోర్టు దగ్గరికి. ఒకటి నెంబర్ 1, మీరు న్యాయాన్ని ఎందుకునేప్పుడు మరి అది మీ ఇష్టం. మరి మీరు ఏం చేయలేరు, దేవుడు ఏదైనా కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేయచ్చు, పెట్టుకున్న ప్లేడర్ని వదిలేయచ్చు. మీరు వద్దంటే మీ కోర్టు కంపెల్ చేయదు, ఒకటే అడగలరు ఆయన. మీరు ఇవ్వదలుచుకున్న ఒప్పుకున్న ఫీజు ఆయనకి ఇస్తే తప్ప కట్టే వినొచ్చు అనుకుంది, వాళ్ళు అడగచ్చు. అదే నేను అది అంటారు, అది కూడా ముందు టెర్మినేట్ చేసేస్తారు. తర్వాత ఇది చేయమంటారు అనుకోండి. 3, ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూలో ఇలా కాలేదంటే అక్కడికి ఆపండి, పై కోర్టుకు వెళ్ళండి. సింపుల్, వెరీ సింపుల్. ఇలా చేశారు, ఐఎమ్ నాట్ ది కోర్ట్ ఏదండి, ఒక ఎఫిడవిట్ ఇస్తూ ఓ పిటిషన్ పెట్టండి. కోర్టు వారు ఇరు పార్టీని విన్న తర్వాతే చేస్తారు. మీ భావనలో ఎందుకు ఇంత మనం ఎవ్రీవన్ ఎందుకు చెప్పిన కారణం నెంబర్ 1, ఇది ఏమవుతుందంటే ఎవ్రీబడి వాంట్స్ టు జాయిన్ ది బ్యాండ్. ఎవరి దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే ప్రజలు కూడా ఏమవుతుందంటే కోర్టుకు వచ్చే ప్రతివాడికి న్యాయమే కావాలంటే నాకు అనుమానమే, వాళ్ళ కేసు విన్ అవ్వాలి. ప్లేడర్లు కూడా ఏం చేస్తారంటే నీ పట్టిన కేసు నెగ్గాలి, దానికి ఏం చేద్దాం, దస్తావేజులు క్రియేట్ చేద్దామా, మరొకట ఏదో ఆలోచిస్తానికి వాళ్ళ బాధ్యత వాళ్ళది. మా ప్లేడర్ గారు పాపం ఆడుంటే మా ప్లేడర్ గారు చెప్పలేదండి, 10 లక్షలు అడిగితే 5 లక్షలు అడిగానండి అంటే ఏం చెప్తాం మరి. ప్లేడర్ గారి మీద మనం చదివి నేను చెప్పగలనా, ఏ కోర్టు ఏం చేయగలదు, మీ ప్లేడర్ గారు అంతేనమ్మా అని. అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు అలా అవ్వడానికి ఒకటండి, ప్రతిదానికి ముందు జడ్జిమెంట్లో చదువుతుంటే ఎన్ని వాయిదాలు పడింది, ఏ కారణాల వల్ల వాయిదా పడింది అంటారు. హైకోర్టు కూడా కింద ఉంది 6 నెలల్లో చేయమని పంపించారు అనుకుందామండి. 6 నెలల్లో కాకపోతే కింద రోజున అడుగుతారు, ఎందుకు చేయలేదని అడుగుతారు, దానికి కారణం చెప్తారు. ఎన్ని తీసేది సుప్రీంకోర్టు ఇటీవల ప్లేడర్ గారికి ఏదో ఉంది రాలేదు, వీలు పడలేదంటే కారణం ఒప్పుకోమన్నారు, ఇంకేదో ఒప్పుకోమన్నారు, ఇంకోటి ఒప్పుకోమన్నారు. అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయ నిర్వహణకు అడ్డులు పడేట్టు ఓ పిటిషన్ పెట్టాం, అది డిస్మిస్ చేసుకుని హైకోర్టుకు వెళ్ళాం. ఇది కొంతవరకు పార్టీలు దోహదం చేస్తున్నారు. ఒకటి, దానికి పార్టీలు ప్లేడర్లు కూడా ఎంతవరకు సహకరిస్తున్నారని మరి వారిద్దరి మధ్య ఉండే బాంధవ్యం మనం మాట్లాడడానికి లేదు. కోర్టులు అంటారా, తీర్పులు సాధారణంగా అటో ఇటో కొడతారు, చేస్తారు, నచ్చకపోతే పైకోర్టుకు వెళ్ళండి, అంతే. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మన గురురాజారావు అనుభవం చెప్పారు, ఆయన స్ట్రగుల్తో ఆయన చెప్పారు.
ఇక్కడ ఈ వేదికని స్వార్థం గురించి పెట్టుకున్నది ఏం కాదు. ఇక్కడ జనరల్గా చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, పాంప్లెట్లు పంచడం జరిగింది, అన్నీ జరిగినాయి. ఇప్పుడే ప్రత్యక్షంగా మనం చూసాం. దాంట్లో అంటే ప్లేడర్ గారికి దానికి సంబంధించి ఆయన మాట్లాడారు. అయితే మా అప్పీల్ ఏంటంటే ప్రజలకి మెయిన్గా అసలు కోర్టుకు వెళ్లే ముందు మన గురువుగారు చెప్పినట్లుగా పబ్లిక్గా మనం తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తూచా తప్పకుండా మనం పాటించినట్లయితే చాలా వరకు మనం విన్ అవుతాం. అదొకటి. ఇందులో కొన్ని సెక్షన్స్ ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారంగా మనం అడ్వకేట్ గారిని కానీ ఎవరినైనా ధైర్యంగా అడిగి ప్రతి విషయం తెలుసుకున్నట్లయితే సోదరభావంతో సమస్య చాలా వరకు పరిష్కారం అవడానికి మార్గం ఉంది. ప్రతి పౌరుడు కూడా కోర్టుకు వెళ్లే ముందు విషయాలు అనుకూలంగా అంటే సానుకూలంగా తెలుసుకుని ముందుగా వెళ్ళాలని చెప్పేసి అవగాహన తీసుకోవాలని చెప్పి నా విన్నపం. అని యూనియన్స్లో మాకు ప్రతిదీ కూడా చిన్న విషయాలు కూడా ఇది చట్టము ఉపయోగపడుతుంది, ప్రజలకే ప్రభుత్వం ఉపయోగపడుతుంది. అనేకమైన మన లోక్ అదాలతులు పెట్టారు, చాలా అభినందించదగ్గ విషయం ప్రభుత్వాన్ని అందరినీ కూడా. అయితే ప్రజలు చేసుకునే ప్రోత్సాహం మన గురువుగారు అన్నట్లుగా తప్పుదోవను పెట్టించే మార్గానికి వెళ్లకుండా మంచి మార్గంలో మనం నడవడానికి ప్రోత్సహిస్తూ మనం సంఘాలతో చేయూత కలిపి దాన్ని సాధించుకోవడానికి మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి వాళ్ళు సహకరిస్తారు. మనం అడగడానికి హక్కు కూడా ఉన్నది. ఇటువంటి కొన్ని చిన్న చిన్న చట్టాల ప్రకారం సెక్షన్ ప్రకారంగా ఈ పెట్టి కేసులు ఎటువంటి అన్నీ కూడా జడ్జి గారితో మాట్లాడి మనం త్వరగా అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మనం మంచి న్యాయం పొందుతామని అది కోరుకుంటున్నాం. అదేవిధంగా చట్టాలని అమలు చేసే విధానం అందరూ కూడా కలిసికట్టుగా చేయాలని కోరుతున్నాం. దీని ప్రకారంగా మీరు ఫైనల్గా ఆయన చెప్పిన దానికి అదేవిధంగా ఫైనల్గా మా సమయం ఇచ్చిపోయింది. మొత్తంగా ప్రజలకు ఇవ్వాల్సిన సత్వర న్యాయం జరగాలంటే కోర్టులో 7 సూత్రాలు ఉన్నాయండి, 7 సెక్షన్లు ఉన్నాయండి. క్రిమినల్ కేసులో 3 సెక్షన్లు, సివిల్ కేసుల్లో 4 సెక్షన్లు ఉన్నాయి. ఈ 4, 3, 7 సెక్షన్లు అమలు చేసినట్లయితే సత్వర న్యాయం జరుగుద్ది. క్లుప్తంగా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు ప్రోనోట్ కేసులో చెక్కుల కేసులు ఆర్డర్ 37 అమలు చేస్తే 4 రోజులు అయిపోద్ది. అది అమలు చేయాలి ఫస్ట్. అలాగే ఒక్కో వ్యక్తికి 3 వాయిదాల నుంచి వద్దు, విచారణ మొదలెట్టాకనే ఉంది. ఆర్డర్ 17 రూల్ 1 అది అమలు చేయాలి. అలాగే వాది ప్రతివాదం జడ్జి గారే చేయాలి తప్ప లాయర్ చేయకూడదు. లాయర్ ఓన్లీ సాక్షిని చేయాలి. ఆ ఆర్డర్ 18 రూల్ 3A అనేది ఏమైతే ఉందో సివిల్ ప్రొసీజర్ కోడ్లో అది అమలు చేయాలి. ఈ 3 సివిల్ కేసులు అమలు చేసినట్టే సత్వర న్యాయం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సివిల్ కేసులకు సంబంధించి ఈ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్ హైకోర్టు ఇష్యూ చేసిందండి. ఇది గైడ్ లైన్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సబార్డినేట్ జడ్జెస్ అన్ని అందరూ కూడా ఇది అమలు చేయాలి. ఇది అన్ని కోర్టులు కూడా. ఇందులో చాప్టర్ 9 అనే దాంట్లో 16 రూల్స్ ఉన్నాయండి. ఈ 16 రూల్స్ సివిల్ కేసు స్థిరాస్తి కేసులకు సంబంధించి ఏ స్థిరాస్తి కేసు అయినా మన మార్టిగేజ్ కానివ్వండి, కొనడం కానీ అమ్మడం కానీ, పొలాలు అమ్మడం, కొనడం, ఇల్లు కొనడం, అమ్మడం, అలాగే ఆస్తుల పంపకాలు, పార్టీషన్, ఇలాంటి వాటికి సంబంధించి చాప్టర్ 9లో 16 సూత్రాలు ఉన్నాయండి. 16 రూల్స్ కనుక వరుసగా అమలు చేస్తే ఏంటి 1 ఇయర్లో అయిపోతాయి కేసులు. ఈ సివిల్ కేసు సంబంధించి. క్రిమినల్ కేసు సంబంధించి పెట్టి కేసుల్లో సెక్షన్ 206 ప్రకారం సమ్మలు పంపిస్తే జడ్జి గారు ఏంటి 253 ప్రకారం విచారణ చేస్తే ఒకే ఒక వాయిదాతో జడ్జి గారు కూడా ఈ వాయిదా ముద్దాయి కూడా కోర్టుకు వెళ్లకుండా సెటిల్మెంట్ పరిష్కరించే అవకాశం ఉంది. సో సెక్షన్ 206, 253 సిఆర్పి సెక్షన్ అమలు చేస్తే మాకు త్వరగా అయిపోద్ది. ఇది సొల్యూషన్, డిలేట్ చేసే సొల్యూషన్ చెప్తాను నేను. ఇది అలాగే సెక్షన్ 260 ఉందండి, సమ్మరీ ప్రొసీజర్. అంటే 2 ఏళ్లలోపు జైలు శిక్ష పడే కేసులన్నీ కూడా సెక్షన్ 260 ప్రకారం సమ్మరీ ప్రొసీజర్ చేసినట్లయితే అంటే అందులో ఛార్జెస్ ఫ్రేమ్ చేయరు, సమ్మరీ చక్కగా అయిపోతుంది. 6 monthsలో అయిపోతుందండి. ఈ 2 ఏళ్లలోపు జైలు శిక్షలకి ఏమో సెక్షన్ 260 అమలు చేయించాలి, త్వరగా అయిపోతుంది. అలాగే ఈ 2 ఏళ్ల పైన మరణ శిక్షలు ఉండే చూసారా, వాటికి సంబంధించి సెక్షన్ 200 ప్రకారం కనుక అందులో ఏముంది, కక్షిదారుల్ని అంటే కంప్లైంట్ని సాక్షిని ఎగ్జామిన్ చేసిన తర్వాతే మిగిలిన ప్రొసీడింగ్స్ మొదలుపెట్టమని ఉంది. అది ప్రైవేట్ కంప్లైంట్లో. పోలీస్ కంప్లైంట్ అయితే అక్కర్లేదని ఉంది. అయితే ఏంది, పోలీస్ కంప్లైంట్ అయితే సాక్షిని ఎగ్జామిన్ చేయక్కర్లేదు, కంప్లైంట్ ఎగ్జామిన్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా సమ్మన్లు ఇచ్చేయచ్చు ముద్దాయికని ఉంది. ఏంటి ఏమైనా సరే సాక్షిని కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసినా కానీ ఈ ప్రొసీజర్ మొదలెట్టినట్టయితే అంటే సెక్షన్ 200 అనేది 2 రకాలుగా ఉందండి. ఒకలా ప్రైవేట్ కంప్లైంట్కి ఒకలాగా ఉంది, పోలీస్ కేసు ఒకలాగా చేయమని ఉంది. సో అది నేను అనుకోవడం ఏంటంటే అమెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. అది అమెండ్ చేసినట్లయితే ఏ కేసులో అయినా సరే ముందే సాక్ష్యం రికార్డ్ చేయండి. ఎందుకంటే క్రిమినల్ కేసులో సాక్ష్యం లేదని ఆఫ్టర్ 10 years వదిలేస్తున్నారు, సాక్షి సరిగ్గా లేదని కొట్టేస్తున్నారు. కానీ సాక్షి అనే వాడు 10 ఏళ్ళ తర్వాత వస్తే అది గుర్తుండదు, ఏం చెప్పాలి, ఓటు చెప్పి ఓటు చెప్తాడు. సో సాక్షి చెప్పలేదు, ముద్దాయిని వదిలేస్తున్నారు. సో ముద్దాయిని ముందు సమ్మలు ఇచ్చేటప్పుడే ముందు సాక్షిని ఎగ్జామిన్ చేసి జడ్జి గారు ఎగ్జామినేషన్ ఏంటి, జడ్జి గారు సంతకం పెట్టించుకోవడం. అదే సంతకం పోలీసు ముందు పెడితే పనికిరాదు. ఎందుకంటే తర్వాత నేను చెప్పలేదనో లేదా పోలీసు నన్ను కనిపెట్టాడు, కొట్టాడు అనే అవకాశం ఉంది. కాబట్టి ముద్దాయిని సాక్షిని కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసి ముద్దాయిని చెప్పింది కూడా విని అప్పుడు ఛార్జెస్ ఏం చేస్తే క్రిమినల్ కేసుల్లో సత్వర న్యాయం జరుగుద్ది. క్రిమినల్ కేసులు 3 సెక్షన్ అమలు చేయండి. సెక్షన్ 206, సెక్షన్ 260, సెక్షన్ 200 ఈ 3 సెక్షన్లు అమలు చేస్తే క్రిమినల్ కేసుల్లో సత్వర న్యాయం జరుగుద్ది. అలాగే సివిల్ కేసులకు వచ్చేటికి ఆర్డర్ 37 పునోటి కేసులకు అప్లై చేయండి. రూల్ 105 సివిల్ కేసులు అమలు చేయండి. అలాగే వాయిదాలు ఇచ్చేటప్పుడు ఆర్డర్ 17 అమలు చేయండి. వాది ప్రతివాదిని సాక్షిగా రావాలంటే రావచ్చు,
ఎందుకంటే జడ్జెస్ ఎగ్జామ్ నచ్చకపోతే రావచ్చని ఉంది. ఆర్డర్ 18లో 18 రూల్ 3 ఏముందంటే నీకు నచ్చకపోతే సాక్షి రా, అప్పుడు అవతల క్రాస్ పరీక్ష చేస్తారు. నువ్వు కావాలని చేయించుకోవడం తప్ప ఇది మ్యాండేటరీ కాదు. సో ఈ 4 సూత్రాలు ఈ సివిల్ కేసుల్లో, క్రిమినల్ కేసులు 3 అమలు చేస్తే సత్వన్యాయం భారతదేశంలో అన్ని కేసులు కోర్టులోనే అయిపోతాయి. మినిమం 30 days, మ్యాక్సిమం 1 year అయిపోతుంది. నేను ఇది ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది తప్పు, ఈ సెక్షన్స్ లేవు, ఈ రూల్స్ తప్పు అని చెప్పండి. నేను ఆ వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరికైనా నేను లక్ష్యపరిస్తాను. నేను నా అడ్రస్ ఉంది. ఈరోజు జరిగిన చర్చా కార్యక్రమం మొత్తం న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇంకా సత్వర న్యాయం అందడానికి మన ప్రయత్నం ఇది. ఇందులో భాగంగా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గురురాజారావు గారు, మరో న్యాయవాదిగా ఉన్న రాజేశ్వరరావు గారు, కాళేశ్వరరావు గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా సత్వర న్యాయం అందడానికి, న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం పెరగడానికి అందరూ కృషి చేయాల్సి ఉంది. ముఖ్యంగా న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు వీరందరూ కూడా సమైక్యంగా ఉద్యమించి ఈ నిర్వహణకు సంబంధించి లోపాలు ఏదైనా ఉంటే సరిదిద్దుకుని మన వ్యవస్థని మీద ఇంకా నమ్మకం పెంచడానికి జరిగే కార్యక్రమాలు అందరూ భాగం కావాలని కోరుకుంటూ ఇది ఈ వారం చర్చా కార్యక్రమం. వచ్చే వారం మరో అంశాలను కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.